సర్ప్రైజింగ్‌గా ఇవాళ ఐటీ ప్యాక్ బాగా పెరిగిందండి. అఫ్‌కోర్స్ ఫార్మా పెరిగింది అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి నిన్న మనం మాట్లాడుకున్నాం. ట్రంప్ ఈ ఫార్మా ప్రొడక్ట్స్ మీద టారిఫ్ ఎగ్జంప్షన్ చేసాడు, ఇవన్నీ మాట్లాడుకున్నాం. బట్ ఐటీ కోసం చూసుకుంటే ఒక 4, 5 బ్యాడ్ న్యూస్‌లున్నాయి దీని మీద. నెగెటివ్ సెంటిమెంట్స్ ఉన్నాయి దీని మీద. అయినా సరే ఈ నిఫ్టీ ఐటీ ఇవాళ 2.69% పెరిగిందండి. మన నిఫ్టీని కూడా ఆల్మోస్ట్ లైక్ నించోబెట్టింది ఈ ఐటీ ప్యాక్ అనే చెప్పాలి. ఎందుకు? ఏంటి అనేది మాట్లాడుకుందాం. అలాగే ఈ ఐటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎలా అనాలిసిస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మాట్లాడుకుందామండి. అదే కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. వీడియో మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందండి. లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఆ లైక్, షేర్, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఫాస్ట్ తాలూకు కొత్త యాప్ మీరు ట్రై చేశారా లేదా అండి? ఇప్పుడు అఫీషియల్‌గా అందరికీ అవైలబుల్‌లో ఉంటుంది. చూడండి, ఒకే స్క్రీన్‌లో మీ పోర్ట్‌ఫోలియో ఇక్కడ చూసుకోవచ్చు. ఇండైసెస్ తాలూకు ఓవర్‌వ్యూ చూసుకోవచ్చు. అలాగే ఐపీఓకి డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి అప్లై చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌కి డైరెక్ట్‌గా ఇక్కడి నుంచే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ తాలూకు సెలక్షన్ ప్రాసెస్ ఇందులోంచే చేసుకోవచ్చు. చాలా బాగున్నదండి. కొత్త అప్డేట్ మాత్రం చాలా బాగుంది. అండ్ అలాగే అనాలిసిస్ పరంగా వస్తే స్క్రీనర్స్ మీరు ఇక్కడి నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు. మార్కెట్ మూవర్స్ అని, బ్రేక్అవుట్ స్టాక్స్ అని ఇవన్నీ ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. లేదు అంటే కస్టమ్ స్క్రీనర్స్ ఈ ఫియా ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి కస్టమ్ స్క్రీనర్స్ లేదంటే స్టాక్స్ ని రీసెర్చ్ చేసుకోవచ్చు. ఏవైనా చేసుకోవచ్చు అండి. అండ్ ఫైనల్ గా న్యూస్ సెక్షన్ లోకి వెళ్తే అప్డేటెడ్ న్యూస్ కూడా వస్తూ ఉంటుంది. సో బాగున్నదండి. కొత్త అప్డేట్ చాలా బాగుంది. సో ఫాస్ట్ లో ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. లేదు మీ ఫాస్ట్ లో అకౌంట్ లేకపోతే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మా రిఫరల్ లింక్ ఉంటుందండి. ఈ రిఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. రైట్, ఇవాళ మేజర్ గా దీని గురించి మాట్లాడుకోవాలండి. ఎందుకంటే రేపు పొద్దున్న నుంచి మార్కెట్ చూసినా లేదంటే ఐటీ స్టాక్స్ గురించి చూసినా సరే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మీరు కొన్ని రోజుల వరకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఐటీ సెక్టర్ కి ఉన్న థ్రెట్స్ ఏంటనేది మనం చాలా మాట్లాడుకున్నాం. లైక్ ఏంటంటే ట్రంప్ ఈ ఐటీ సర్వీసెస్ మీద టారిఫ్స్ వేసేయొచ్చు అని అంటున్నారు. ఇన్ఫాక్ట్ యుఎస్ కంపెనీస్ వాళ్ళ సర్వీసెస్ ని మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కి అవుట్ సోర్సింగ్ చేస్తూ ఉంటారు కదా, అవి బ్యాన్ చేసేస్తాం అంటున్నారు. అలాగే యుఎస్ లో ఈ H1B వీసాస్ మనకి రావడం కొంచెం కష్టం అవుతాయి అంటున్నారు. సో ఇలా చాలా ఉన్నాయండి. ఇన్ని నెగిటివ్ న్యూస్ లో కూడా ఐటీ ప్యాక్ ఇవాళ పెరగడానికి రీజన్స్ చెప్పుకుందాం. ఫస్ట్, ఇవాళ ఇన్ఫోసిస్ షేర్ బైబ్యాక్ అనౌన్స్ చేసింది. అఫ్ కోర్స్ అఫీషియల్ గా September 11th న్యూస్ వస్తుందండి. ఈ లోపల అంటే స్పెక్యులేషన్ అనుకోండి లేకపోతే ఏదైనా అనుకోండి, ఇన్ఫోసిస్ వాళ్ళు షేర్ బైబ్యాక్ చేస్తుంటారు. షేర్ బైబ్యాక్ అంటే ఏంటండి? కంపెనీ ఫర్ సపోజ్ ఒక 100 షేర్లు బయటకి ఇచ్చింది అనుకోండి, ఇన్వెస్టర్స్ అందరికీ 100 షేర్లు ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ నుంచి మళ్ళీ కొనేసుకుంటుంది అనమాట. ఒక 100 రూపాయలు షేర్ ప్రైస్ ఉంటే బాబు నీకు 105 రూపాయలు ఇస్తాను, 110 రూపాయలు ఇస్తాను అని చెప్పి ఆ షేర్ మళ్ళీ కంపెనీ తీసేసుకుంటుంది. సో జనరల్ గా ఏమైనా కంపెనీ బయటకి షేర్స్ ఇచ్చి డబ్బులు తీసుకున్నప్పుడు తిరిగి మళ్ళీ డబ్బులు ఇచ్చి షేర్స్ ఎందుకు తీసుకుంటుందండి? ఆ కంపెనీకి తన ఫ్యూచర్ మీద నమ్మకం ఉన్నప్పుడు కదా, అంతేనా? తనకి ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రాఫిట్స్ వస్తాయి, ఆ ప్రాఫిట్స్ అనవసరంగా అందరితో ఎందుకు షేర్ చేసుకోవడం, ఎక్కువ ప్రాఫిట్స్ నా దగ్గరే ఉంచుకుందాం అని చెప్పి ఇన్వెస్టర్స్ నుంచి మళ్ళీ ఆ షేర్స్ బైబ్యాక్ చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో ఇలాంటి ఒక అన్సర్టెన్ టైంలో ఇన్ఫోసిస్ వాళ్ళు షేర్ బైబ్యాక్ అనౌన్స్ చేశారు అంటే ఆ కంపెనీ ఎంత పాజిటివ్ గా ఉన్నది అనే ఆ పాజిటివ్ సెంటిమెంట్ మొత్తం ఐటీ స్టాక్స్ కి పాకేసింది వాళ్ళు. సో బైబ్యాక్ తాలూకు ఆప్టిమిజం. అండ్ ఇంకొన్ని సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ లో చెప్పాలి అంటే జిఎస్టీ రిఫార్మ్స్ ఏవైతే తీసుకొచ్చిందో దానివల్ల డొమెస్టిక్ ఎకానమీ పెరుగుతుంది, బూస్ట్ అవుతుంది అనేది ఒకటి. నెక్స్ట్, యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా వస్తున్నాయి కదా. సో యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తే గ్లోబల్ టెక్ స్పెండింగ్ పెరుగుతుంది. అక్కడ బ్యాంకింగ్ సెక్టర్ అని, హెల్త్ సెక్టర్ అని ఇలాంటివి టెక్నాలజీ కోసం స్పెండ్ చేస్తూ ఉంటే మన ఇండియన్ కంపెనీస్ కి కూడా కొన్ని ఆర్డర్స్ వస్తుంటాయి. సో రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ అలా పెరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొక వైపు నుంచి చూస్తే రూపీ కూడా ఇవాళ మార్నింగ్ కొంచెం వీక్ గా ఉన్నది కదా. సో వీళ్ళకి ఏంటంటే రూపీ వీక్ అవుతున్న కొద్దీ, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ $100 అండి, అక్కడ నుంచి మాకు $100 వస్తున్నాయి. ఒక డాలర్కి 85 రూపీస్ ఉన్నప్పుడు వీళ్ళకి 85,000 రూపాయలు వస్తాయి కదా. అదే ఒకవేళ డాలర్కి 90 రూపీస్ అనుకోండి, వీళ్ళకి 90,000 రూపాయలు వస్తాయి కదా. సో రూపీ ఎంత వీక్ అవుతుంటే వీళ్ళకి ఎంత పాజిటివ్ అండి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని ఎఫెక్ట్ అయ్యాయి. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ అండి, అంటే ఒక లాజిక్ పరంగా జెన్యూన్ ఇది రీజన్ అని చెప్పలేను, బట్ ఇవాళ యాపిల్ తాలూకా ఈవెంట్ ఒకటి ఉన్నది. iPhone 17 ఇంట్రొడ్యూస్ చేస్తారు అండ్ ఇంకా కొన్ని చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మేబీ అక్కడ యాపిల్ షేర్స్ ఇవాళ పెరిగి, నాస్డాక్ కూడా పెరిగి ఆ ఎఫెక్ట్ ఐటీ స్టాక్స్ మీద పడొచ్చు, రేపు పడొచ్చు అనే ఒక ముందు సెంటిమెంట్ వల్ల కూడా ఇవాళ కొంచెం పెరుగుంటుందండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. దీనికి మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు ఏంటనేది కింద కామెంట్స్ లో పెట్టండి. సో అర్థమైంది కదండి, రీజన్స్ ఏంటనేది చెప్పుకున్నాం కదా. సో నౌ ఐటీ తాలూకా ఇన్వెస్టర్స్ ఏం చెక్ చేయాలి? ఒకటి, ఇన్ఫోసిస్ తాలూకా బైబ్యాక్ విషయానికి వచ్చేసరికి September 11th యాక్చువల్ క్లారిఫికేషన్ వస్తుంటుంది. సో అప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంటుందండి. 2, ట్రంప్ తాలూకా అవుట్ సోర్సింగ్ పాలసీస్ అని, టారిఫ్స్ అని ఈ ఐటీ సర్వీసెస్ మీద వేస్తారా లేదా అనే అన్సర్టనిటీ ఇప్పటికీ ఉన్నది. ఈ ఒక్కరోజు ఏంటంటే మేబీ దాన్ని మర్చిపోయి పెరుగుంటుంది, బట్ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటికీ ఉన్నాయి. ఓకే కదా. అండ్ ఎలాగో సెప్టెంబర్ కూడా అయిపోతుంది కాబట్టి Q2 తాలూకా ఎర్నింగ్స్ అని, మేనేజ్మెంట్ గైడెన్స్ అని ఇలాంటివన్నీ ముందుకు వస్తూ ఉంటాయి. అండ్ అలాగే మీరు ఈ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నిజంగా కట్ చేస్తారా లేదా, కట్ చేస్తే ఎంత కట్ చేస్తారు. అండ్ మన ఐఎన్ఆర్ ఇంకా వీక్ అవుతుంటే ఐటీ స్టాక్స్ కి పాజిటివ్, ఇది మీకు చెప్పాను కదా. ఒకవేళ ఐఎన్ఆర్ స్ట్రెంథెన్ అవుతుంటే ఐటీ స్టాక్స్ కొంచెం నెగిటివ్ గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయండి, చెక్ చేయాల్సినవి ఇవన్నీ ఉన్నాయి. స్మూత్ రైడ్ అయితే కాదు, చాలా జాగ్రత్తగా ఉండండి ఐటీ ఇన్వెస్టర్స్. నెక్స్ట్, ఇవాళ 1 కాదు 2 కాదు మొత్తం మీద 7 ఆర్డర్లు అనౌన్స్ చేసిందండి రైల్టెల్.
ఈ రైల్టెల్ అనేది గవర్నమెంట్ ఓన్డ్ పిఎస్యు, అందరికీ తెలుసు కదా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఉంటుంది. నా ఆ ఆర్డర్స్ అనేది మాట్లాడుకుందాం, బట్ వీళ్ళ తాలూకా అసలు బిజినెస్ మోడల్ ఏంటి, మిగతా కంపెనీస్కి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. రైల్టెల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రైల్ నెట్వర్క్ని, మన ట్రైన్స్ అని రైల్వే ట్రాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రైల్ నెట్వర్క్ని బ్యాక్ బోన్గా చేసుకొని టెలికామ్ అండ్ బ్రాడ్బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసి రన్ చేస్తుంది. అంటే ఇండియా మొత్తం రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదండి, దాని వెంటే ఇంటర్నెట్ కేబుల్స్ వేసి వాటిని రెంట్కి ఇవ్వడం, దాంతోపాటు స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ స్మార్ట్ సిటీస్ కోసం డిజిటల్ ప్రాజెక్ట్స్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటుంది అనమాట. సో ఒకటి మీకు అర్థమైపోవాల్సింది ఏంటంటే ఈ రైల్టెల్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కస్టమర్ రైల్వేసే. వీళ్ళు ఒక క్యాప్టివ్ కస్టమర్ అనుకోవాలన్నమాట. ఒకవేళ వీళ్ళకి ఏమైనా ఆర్డర్స్ లేకపోతే కల్పించుకొని మరి ఈ రైల్వేస్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది. సిగ్నల్ అని, కమ్యూనికేషన్ అని, ఆఫీసెస్ కోసం టెలికామ్ అని, మన రైల్వే స్టేషన్స్లో పబ్లిక్ వైఫై అని, ఇలాంటి సర్వీసెస్ మొత్తం వీళ్ళు ఇస్తుంటారు అనమాట, రైల్టెల్ వాళ్ళు ఇస్తుంటారు. అండ్ రెండు గవర్నమెంట్ తాలూకా ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళకి వస్తుంటాయి. ఈ గవర్నెన్స్ అని, స్కూల్ ఐసీటీస్ అని, స్మార్ట్ సిటీస్ అని, పోలీస్ అని, హాస్పిటల్ నెట్వర్క్స్ అని, ఇలాంటి ఆర్డర్స్ వీళ్ళకి వస్తుంటాయండి. ఇవాళ మనం చెప్పుకోబోయే ఆర్డర్స్ ఇలాంటివే చెప్పుకుందామండి. అండ్ ఎంటర్ప్రైజెస్ అని, బ్యాంక్స్ అని, ఐటీ ఫర్మ్స్ అని, వాటి నుంచి కూడా వస్తుంటాయి. రిటైల్ అని, డిజిటల్ సర్వీసెస్, వీటి నుంచి కూడా వస్తూ ఉంటాయి. సో రెండు రకాల ఆర్డర్స్ ఏంటంటే, ఒకటి రికరింగ్ ఇన్కమ్, ఇప్పుడు పబ్లిక్ వైఫై పెట్టారనుకోండి ఒక దగ్గర, అక్కడ నుంచి నెల నెల ఇంత డబ్బులు వస్తుంటాయి. అండ్ రెండు లంప్సమ్ ప్రాజెక్ట్ ఇన్కమ్ కూడా వస్తుంటుంది అన్నమాట వీళ్ళకి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ వాటి నుంచి. వీళ్ళు రీసెంట్గా చూసారా అండి, FY25లో 3,551 crores రెవెన్యూ తెచ్చుకున్నారు, విచ్ ఇస్ 26% CAGR. అలాగే డివిడెండ్ కూడా బాగానే ఇచ్చుకుంటూ వస్తున్నారు, ఒక 6% CAGRతో గ్రో అవుకుంటూ వస్తున్నారండి వీళ్ళు. అలాగే వీళ్ళ తాలూకా ప్రాఫిట్స్ అని ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయండి. సో రైల్టెల్ ఏంటంటే ఒక స్టేబుల్ కంపెనీలా చూడాలన్నమాట, ఎందుకంటే రైల్వే తాలూకా బ్యాకింగ్ ఉన్నది, ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్స్ వస్తుంటాయి. అండ్ ఒక గ్రోత్ స్టాక్ లా కూడా చూడొచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి వాటి నుంచి ఎక్కువగా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి వీళ్ళకి. నా రీసెంట్గా వచ్చిన ఆర్డర్స్ ఏంటనేది చూద్దామండి. చూడండి, ఒక 6 ఆర్డర్స్ ఇవాళ చెప్పింది, అండ్ ఒక 1 week or 2 weeks బిఫోర్ అనుకుంటాను, ఇది రాజస్థాన్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది కదా. నా వీళ్ళ తాలూకు ఆర్డర్స్ ఏంటంటే స్మార్ట్ క్లాస్ రూమ్స్ రెడీ చేసుకోవడానికి బీహార్ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి, విచ్ ఇస్ 257 crores. ఇవేంటి, సెకండరీ స్కూల్స్ కి, సీనియర్ సెకండరీ స్కూల్స్ కి, అలా కాకుండా మిడిల్ స్కూల్స్ కూడా 262 crores తాలూకు ఆర్డర్ వచ్చింది, సేమ్ బీహార్ నుంచే. అలాగే అదే బీహార్ నుంచి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అని, ఐసీటీ ల్యాబ్స్ అని, ఇలాంటి ఆర్డర్స్ రావడం జరిగింది. దాంతోపాటు ఐఆర్సీటీసీ నుంచి కూడా, ఇది కొంచెం డిఫరెన్స్ వచ్చిందండి ఈ టేబుల్లో, ఐఆర్సీటీసీ నుంచి ఈ ఆర్డర్ వచ్చింది, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ కి ఒక 18 crores తాలూకు ఆర్డర్ రావడం జరిగింది. ఇవి రెండు కొంచెం పెద్దవి, 3 years 2 years, బట్ ఇవన్నీ చూసారా మార్చ్ 2026 కల్లా కంప్లీట్ చేయాల్సిన ఆర్డర్స్. దగ్గర ఒక 700 crores ఉన్నదా. సో ఇంకొక 2 quarters ఉన్నాయండి, 2 quarters లో వీళ్ళు ఒక 700 crores వర్త్ ఆర్డర్స్ కంప్లీట్ చేసేయాలి, ఎగ్జిక్యూట్ చేసేయాలి. ఒకసారి ఈ రైల్టెల్ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి, ఎంతండి, జూన్లో ఎంత, 752 crores తాలూకా రెవెన్యూ. మార్చ్లో కొంచెం పెరిగింది, బట్ మిగతా క్వార్టర్స్ చూసుకుంటే ఇలాగే 700 అని, 800 అని ఎలా ఉన్నది. సో ఒక క్వార్టర్ తాలూకా రెవెన్యూ అంతా ఆర్డర్స్ వచ్చాయి, అవునా కదా. ఇవి 2 quarters లో కంప్లీట్ చేసేస్తారు. సో పెద్ద ఆర్డర్, చిన్న ఆర్డర్ అండి, పెద్ద ఆర్డర్. అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి రేపు పొద్దున ఇంకా ఆర్డర్స్ రావచ్చు. అండ్ అలాగే మార్జిన్స్ కూడా బాగానే ఉంటాయి అంటున్నారు ఇలాంటి ఆర్డర్స్కి. సో ఇలాంటి అన్ని గుడ్ న్యూస్ వల్ల ఇవాళ కొంచెం బాగా పాజిటివ్గా తీసుకుందండి మార్కెట్. అయితే ఆఫ్ కోర్స్ ఇన్ఫ్రా కంపెనీస్కి లేదంటే ఇలాంటి ఆర్డర్స్కి తెలుసు కదా మీకు, ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా అవుతుందా లేదా, వాళ్ళ నుంచి పేమెంట్ సరిగ్గా వస్తుందా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎంత రైల్టెల్కి వేరేగా ఆర్డర్స్ వచ్చినా సరే మొత్తం రైల్వే ప్యాక్లో ఇది ఉంటుంది కాబట్టి మొత్తం రైల్వే సెంటిమెంట్స్తో ఇది కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలండి. మొత్తం రైల్వే ప్యాక్ అని, డిఫెన్స్ అని చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్లో ఉన్నది కదా, అప్పటికప్పుడు ఏమైనా న్యూస్ వస్తే కొంచెం పెరగడం, లేదంటే అలా సైడ్ వేస్లో వెళ్ళడం, చిన్న ప్రాఫిట్ బుకింగ్ రావడం, ఇలాంటివి అవుతున్నాయి. సో ఆ కోవలోనే రైల్టెల్ని కూడా చూస్తూ ఉండాలి. రైట్. నౌ ఇన్సూరెన్స్ సెక్టర్స్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. అండ్ ఒకవేళ ఇన్సూరెన్స్ స్టాక్స్ కోసం మీరు చూస్తున్నట్టుంటే మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఈ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ ఒక్కొక్కటిగా అప్డేట్ ఇవ్వడం మొదలు పెట్టేయండి. చూద్దాం ఒక్కొక్కటిగా ఏంటనేది చూద్దాం. ఫస్ట్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ కోసం చూస్తే చూడండి, ఇక్కడ ఎన్బిపి అని, ఏపీఈ అని ఇలా ఉన్నాయి కదా. ముందు ఎన్బిపి అంటే ఏంటనే చూద్దాం. ఎన్బిపి అంటే న్యూ బిజినెస్ ప్రీమియం, అంటే కొత్తగా కలెక్ట్ అయిన ప్రీమియం అనమాట. నౌ ఏపీఈ అంటే యాన్యువలైజ్డ్ ప్రీమియం ఈక్వలెంట్, అంటే ఇప్పుడు సే ఫర్ సపోజ్ ఒకసారి మాత్రమే కట్టేవకుండా ఉంటాయి. లేదు అంటే రెండోది ఏంటంటే, ఇన్సూరెన్స్ ఇప్పుడు కడతాం అండ్ ప్రతి సంవత్సరం కట్టుకుంటూ వెళ్తుంటాం కదా. సో దాని తాలూకా రెగ్యులర్ ఇన్కమ్ని కూడా కన్సిడర్ చేసుకొని కొన్ని ఫార్ములాస్ యూస్ చేసుకొని ఏపీఈ అనేది తీసుకొస్తారు. సో కొత్తగా వీళ్ళు ఎంత బిజినెస్ తీసుకొస్తున్నారు, అండ్ ఆ బిజినెస్ నుంచి లేదంటే ఇప్పటి వరకు ఉన్న బిజినెస్ నుంచి యాన్యువలైజ్డ్గా వీళ్ళకి ఎంత ప్రీమియం రావచ్చు ఏంటి అనేది ఈ రెండు అండి. ఈ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వరకు వస్తే స్ట్రాంగెస్ట్ గ్రోత్ చూపించింది ఇది. ఏపీఈ 17%తో గ్రో అయింది, అండ్ రిటైల్ ఏపీఈ 16%తో గ్రో అయింది, ఎన్బిపి 20%తో గ్రో అయిందండి. నెక్స్ట్ ఎస్బీఐ లైఫ్కి వచ్చేసరికి ఇది చాలా వీక్గా వచ్చింది. చూడండి, ఎన్బిపి ఒక 23% పెరిగింది, సో బాగానే పెరిగింది కదా అనుకోవచ్చు. బట్ ఏపీఈ జస్ట్ 1% మాత్రమే పెరిగింది. అండ్ రిటైల్ ఏపీఈ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అని, గ్రూప్స్ అని ఇలా కాకుండా మనలాంటి జనాలు తీసుకునే ఇన్సూరెన్స్లు ఏవైతే ఉన్నాయో ఇది 4% ఫాలో అయిందండి. సో బ్యాడ్స్ అయినా కదా. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ వచ్చేసరికి కొంచెం మిక్స్డ్గానే వచ్చినట్టు, అంటే ఎన్బిపి 10% పెరిగింది, టోటల్ ఏపీఈ 3% మాత్రమే పెరిగింది, రిటైల్ ఏపీఈ అయితే అస్సలు పెరగలేదు. ఐసీసీ ప్రుడెన్షియల్కి వచ్చేసరికి
ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉన్న చూడండి, రిటైల్ ఏపీ ఏదైతే ఉన్నదో 13% పడిపోయింది. టోటల్ ఏపీ పెరిగింది, బట్ రిటైల్ ఏపీ పడిపోయింది. ఇక్కడ నుంచి ఏంటంటే ప్రీమియమ్స్ నుంచి మార్జిన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అనమాట. సో రిటైల్ ఏపీ ట్రాక్ చేస్తూ ఉండడం మంచిదే. ఎన్బీపీ కొంచెం పర్వాలేదు, బాగానే పెరిగిందండి. బట్ రీటైల్ సైడ్ నుంచి మాత్రం కొంచెం తక్కువ బిజినెస్ వచ్చినట్టు. అండ్ ఎల్ఐసి పరంగా వస్తే ఆఫ్కోర్స్ అన్ని వీకే. ఈ ఎల్ఐసి తన మార్కెట్ షేర్ పోగొట్టుకుంటూ ఉంటుంది, అది చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. సో ఇదండి డిఫరెంట్ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇవి కూడా మీ అనాలిసిస్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్, ఈ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇవాళ తాలూకా అప్డేట్ గురించి మాట్లాడుకోవాలండి. అంబానీ నుంచి మాస్టర్ స్ట్రోక్. బజాజ్ అలియన్స్ అంటే ఒక కంపెనీ అనుకుంటూ ఉంటాం మనం, బట్ బజాజ్ వేరు, అలియన్స్ వేరు. నౌ వీళ్ళిద్దరూ విడిపోయారనే సంగతి తెలుసు కదండి మనకి. అంటే అలియన్స్ అనేది ఒక ఫారెన్ కంపెనీ, వీళ్ళు బజాజ్తో టైప్ అయ్యి మన ఇండియాలో ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది చేసుకుంటూ ఉన్నారు. నౌ వీళ్ళిద్దరూ విడిపోయారు. అప్పుడు మనం ఏమనుకున్నాం, అలియన్స్ కంపల్సరీగా మన ఇండియన్ పార్ట్నర్తో టైప్ అవ్వాలి. అది ఎవరవుతారు అని చూసుకుని ఉన్నప్పుడు కంపల్సరీగా జియో వాళ్ళతోనే టైప్ అవుతారు అనుకున్నాం. అలాగే అయ్యారు. సో ఒక కొత్త ఎంటిటీ ఫార్మ్ అయిపోయిందండి, జియో అలియన్స్ అని చెప్పి ఒక కొత్త ఎంటిటీ 50-50 పార్ట్నర్షిప్తో ఫార్మ్ అయిపోయింది. అఫ్కోర్స్ ఇది ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఏమీ కాదు, జూలైలోనే అనౌన్స్ అయిపోయింది. బట్ ఇవాళ అఫీషియల్గా ఒక కన్ఫర్మేషన్ వచ్చింది మనకి. వీళ్ళేంటి, అలియన్స్ జియో రీఇన్సూరెన్స్ లిమిటెడ్. రీఇన్సూరెన్స్ అంటే నిన్న మాట్లాడుకున్నాం కదండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ వెళ్ళి ఇంకొకరి దగ్గర ఇన్సూరెన్స్ చేసుకుంటారని. సో మేబీ అది కూడా ఉండొచ్చు వీళ్ళకి. అంటే నార్మల్గా మనకి ఇన్సూరెన్స్ అమ్ముకుంటూ అలాగే రీఇన్సూరెన్స్ కూడా చేసుకుంటూ, అంటే బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా నడుపుకునే ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుందండి. సో ఇప్పుడు ఏం జరగబోతుందండి, జియో ఇప్పటికే మ్యూచువల్ ఫండ్స్ అని, లెండింగ్ అని, పేమెంట్స్ అని వీటిలోకి ఎంటర్ అయిపోయింది. సో ఈ ఈకో సిస్టంలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్లో కూడా ఎంటర్ అయిపోయింది కాబట్టి ఒక కంప్లీట్నెస్ వచ్చింది అండ్ ఒక క్రాస్ సెల్లింగ్ కూడా జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. అండ్ అలియన్స్ గురించి వేరేగా చెప్పవలసిన లేదు, గ్లోబల్ ఎక్స్పర్టైజ్ దీంట్లో. వాళ్ళకి ఇందులో చాలా అనుభవం ఉన్నది అండ్ అలాగే ఇండియన్ మార్కెట్ని బాగా అర్థం కూడా చేసుకున్నారు. సో చూద్దామండి ఇది హిట్ కాంబో అవ్వనుందా లేదంటే ఏమైనా ప్రాబ్లం రానుందా ఏంటి అనేది చూస్తూ ఉండాలి. నెక్స్ట్, ప్రైమ్ ఫోకస్ అని చెప్పి ఈ స్టాక్ లాస్ట్ 2-3 డేస్గా చాలా మంచి బజ్లో ఉంటుంది, అప్పర్ సర్క్యూట్ కొట్టుకుంటూ వెళ్తుంది. రీసెంట్గా ఏం జరిగిందంటే ఈ కంపెనీలో ఒక 1.5% స్టేక్ అలాగా ట్రాన్సాక్షన్ అవ్వడం జరిగింది. అండ్ ఇందులో రమేష్ దమానీ గారు అని చెప్పి ఇలా పెద్ద పెద్ద పేర్లు కనిపించాయండి, మధుసూదన్ కేలా గారు అని చెప్పి ఇలాంటి వాళ్ళందరూ ఇందులో స్టేక్ తీసుకున్నారు అనే న్యూస్ వచ్చింది. సో దానివల్ల ఒక 33% అలా పెరిగింది 3 డేస్లోనే. అండ్ అది తప్ప ఇందులో బిజినెస్లో ఏవైనా చేంజ్ రావడం లేదంటే వేరేగా వీళ్ళు ఏవైనా అనౌన్స్ చేయడం లాంటివి ఏమీ జరగలేదండి. జస్ట్ ఇన్వెస్టర్స్ మారారు అంతే. అయితే మేబీ అంటే ఇన్వెస్టర్స్కి తెలిసిందేదో అయ్యి ఉండొచ్చు, లేదంటే ఫ్యూచర్ని ఏదో ప్రెడిక్ట్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి మాత్రమే తెలిసేటట్టు ఉంటే మాత్రం అది ప్రాబ్లమే, సెబీ వాళ్ళ ప్రాబ్లమే. బట్ అలా కాకుండా మేబీ ఫ్యూచర్ని బాగా ప్రెడిక్ట్ చేయొచ్చు వీళ్ళు. ఈ ప్రైమ్ ఫోకస్ ఏం చేస్తుందండి, బాలీవుడ్ లింక్డే, సినిమాలతో లింక్డే. వీళ్ళు ఏంటంటే అమెజాన్ అని, వార్నర్ బ్రోస్ అని, జియో స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి క్లౌడ్ అండ్ ఏఐ మీడియా సర్వీసెస్ ఇస్తూ ఉంటుంది. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ తాలూకా ఫ్యూచర్ని మేబీ వీళ్ళు ఇలా గెస్ట్ చేసి ఉండొచ్చు. అండ్ దానికి ఏంటంటే ఇండైరెక్ట్గా ఫోకస్ చేస్తున్న ఒక కంపెనీ మీద వీళ్ళు బై చేసుకుని ఉండొచ్చు అండి. అలాగే ఇప్పుడు రామాయణ అని చెప్పి కొత్తగా ఒకటి వస్తుంది కదా, ఒక పెద్ద ఫిల్మ్ అనేది వస్తుంది కదా, దాంట్లో కూడా ఈ ప్రైమ్ ఫోకస్ అనేది కొంచెం లింక్ అయ్యి ఉన్నది అనమాట. సో అదేండి, ప్రస్తుతానికి పెద్ద వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేసుకున్నారనే సెంటిమెంట్ వల్ల పెరిగినా సరే ఆ పెద్దవాళ్ళు ఇంకేదో గెస్ట్ చేసి ఉంటుంటారు. సో మీరు కూడా కొంచెం అనాలిసిస్ చేసుకోండి. అండ్ అలాగే ఎలాగో ఓటీటీ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి డిష్ టీవీ గురించి కూడా మాట్లాడుకోవాలండి. చాలా రోజుల నుంచి బాగా ఫాలో అయ్యి ₹5 దగ్గర ఎక్కడో ట్రేడ్ అవుతున్నట్టు ఉన్నది. ఈ డిష్ టీవీ ఎందుకు ఫాలో అయింది, వేరేగా రీజన్ అవసరం లేదు. వీళ్ళేంటి సెటప్ బాక్సెస్ అనేది ఎక్కువగా అమ్ముకుంటూ వచ్చేవాళ్ళు కదా. అండ్ ఆఫ్కోర్స్ కొంచెం వేరే వాటిలో కూడా డైవర్సిఫై ఉన్నా సరే ఇక్కడ నుంచే సెటప్ బాక్సెస్ నుంచి ఎక్కువ రెవెన్యూ వీళ్ళకి. అండ్ దాని తాలూకా బిజినెస్ ఎలా పడిపోతుందో మనందరం చూస్తున్నాం. ఇప్పుడంతా ఓటీటీస్ అని లేదంటే డైరెక్ట్ ఇంటర్నెట్ సర్వీసెస్ నుంచే యూట్యూబ్ ఓపెన్ చేసుకోవడం ఇలాంటివి చూస్తున్నాం కదా. నౌ ఈ డిష్ టీవీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక 25% ఆఫ్ ద రెవెన్యూస్ డైవర్సిఫై చేస్తున్నాం మేము, సెటప్ బాక్సెస్ నుంచే కాకుండా ఓటీటీస్ నుంచి అని అలాగే స్మార్ట్ టీవీస్ నుంచి అని ఇలాంటివి కొన్ని డైవర్సిఫై చేస్తున్నాం. ఒక 18 to 24 monthsలో 25% ఆఫ్ ద రెవెన్యూ కంపల్సరీగా నాన్ డిటిహెచ్ బిజినెస్ నుంచి రావాలి అనే ప్లాన్స్ మాకు ఉన్నాయి అని చెప్తున్నారండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ సెటప్ బాక్సెస్ అంటే డిటిహెచ్ కాకుండా జస్ట్ 10% మాత్రమే డైవర్సిఫై అనమాట, బయట నుంచి వస్తుంది. దాన్ని 25% చేస్తామంటున్నారు. సో చూడండి, ఈ డిష్ టీవీని కూడా ఫోకస్లో పెట్టుకోండి, ఈ న్యూస్ని బేస్ చేసుకొని మీ అనాలిసిస్ అనేది మీరు చేసుకోండి. అండ్ అలాగే వ్యారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 1252 crores తాలూకు ఆర్డర్ వచ్చిందని న్యూస్ అయితే వచ్చింది. బట్ ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వ్యారీ ఫర్ ఎవర్ ఎనర్జీస్ అని చెప్పి వీళ్ళ నుంచి వచ్చిందంట. సో ఇది ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కింద అనుకోవచ్చు అనమాట. సో అఫ్కోర్స్ వీటి నుంచి రెవెన్యూస్ వస్తుంటాయి, ప్రాఫిట్స్ వస్తుంటాయి, ఇవన్నీ ఓకే. బట్ ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఇంకొంచెం జాగ్రత్తగా చూడాలండి. దానివల్ల వీళ్ళకి ఏంటి, లిస్టెడ్ కంపెనీకి ఎంతవరకు ప్రాఫిట్ రావచ్చు ఏంటి అనేది చూస్తూ ఉండాలి. బట్ అది కాకుండా ఇంకొకటి 26.17 crore తాలూకు ఇంకొక ఆర్డర్ రావడం జరిగింది. ఇది డైరెక్ట్ గవర్నమెంట్ నుంచే వచ్చిందండి. సో నా పరంగా ఏంటంటే ఈ 1200 crores తాలూకు ఆర్డర్ కన్నా ఈ 26 crore తాలూకు ఆర్డర్నే ఎక్కువ అనాలిసిస్ చేస్తాను. ఎందుకంటే ఇది ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ టైప్, ఇది మాత్రం గవర్నమెంట్ ఆర్డర్. సో దీనికి ఇస్తున్న ఇంపార్టెన్స్ కన్నా దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. సో ఇదండి ఈ వీడియో. రేపు ఒక 3 IPOs ఓపెన్ అవుతున్నాయి కదా, దాని మీద ఒక 2 వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. అర్బన్ కంపెనీ వేరేగా, శృంగార్ మంగళసూత్ర అండ్ దేవ్ యాక్సెలరేటర్ మీద ఈ మూడింటి మీద 2 వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ ఆ వీడియోస్ చూడండి, మీ అనాలిసిస్కి యూస్ చేసుకోండి. జై హింద్.